వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ అగ్రికల్చర్? ఓకేనమ్మా క్వశ్చన్. భారత వ్యవసాయం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నది? భారత వ్యవసాయం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి? ఇండియన్ అగ్రికల్చర్ వర్షాలపై ఆధారపడటం, చిన్న భూములు, తక్కువ ఆదాయం, వాతావరణ మార్పులు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది. అది క్వశ్చన్ ఆన్సర్‌లో ఉంటుంది. సో ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ అగ్రికల్చర్. ఫస్ట్, స్మాల్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ విత్ పూర్ మెకనైజేషన్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాగ్మెంటెడ్. ఫ్రాగ్మెంటెడ్ అంటే ఏంటి? బ్రోకెన్ ఇంటూ పార్ట్స్ అని అంటారు. ముక్కలు ముక్కలు అయిపోవడం. సో పూర్ మెకనైజేషన్ అంటే ఏంటి? మెషిన్స్ తక్కువగా ఉండడం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్, ఈ పాయింట్ మీనింగ్ ఏంటమ్మా? సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది రైతులకు చిన్న చిన్న భూమి ముక్కలే ఉన్నాయి. ఆ ల్యాండ్ అనేది చాలా మంది ఫార్మర్స్ కి చిన్న చిన్న భూములు ఉంటాయి. ఆ చిన్న చిన్న భూములు కూడా ఎలా ఉంటాయి? ఫ్రాగ్మెంటెడ్, ముక్కలు ముక్కలు అయిపోయేటట్టుగా ఉన్నాయి. సో భూమి చిన్నగా ఉండటంతో ట్రాక్టర్లు, మెషిన్స్ సరిగ్గా వాళ్ళు ఇంకా దాని మీద వాడలేరు. దీనివల్ల వ్యవసాయం చాలా కష్టంగా, చాలా నెమ్మదిగా, చాలా హార్డ్ గా అయిపోతుంది అనమాట. అది పాయింట్ కి అర్థం. డిపెండెన్స్ ఆన్ మాన్సూన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వర్డ్స్ ఏంటున్నాయమ్మా? మాన్సూన్స్ అంటే వర్షాకాలపు. ఓకేనా, వర్షాకాలం. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే ఏంటమ్మా? నీటిపారుదల. సో నీటిపారుదల అంటే వాటర్ ల్యాండ్ కి సప్లై అవ్వడం. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? సో భారత వ్యవసాయం వర్షాకాలం మీద ఎక్కువగా ఆధారపడుతుంది అనమాట. వర్షాలు సరిగ్గా పడకపోతే పంటలు నాశనం అవుతాయి. చాలా ప్రాంతాల్లో కాలువలు, నీటిపారుదల ఈ సదుపాయాలు లేవు. దీనివల్ల వ్యవసాయం స్థిరంగా లేకుండా చాలా ప్రమాదకంగా మారుతుంది. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, లో ప్రొడక్టివిటీ ఆఫ్ క్రాప్స్ కంపేర్ టు గ్లోబల్ స్టాండర్డ్స్ అన్నమాట. అంటే ఉత్పత్తి అంటే భూమి నుండి ఎంత పంట వస్తుందని చెప్పేది. ఓకేనమ్మా. భారతదేశంలో లేదా ఇతర దేశాలు భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పంట దిగుబడి అవుతుంది. ఇతర దేశాలు మంచి విత్తనాలు, మంచి యంత్రాలు, రకరకాల టెక్నాలజీస్ వాడుతున్నాయి. అందువల్ల భారత పంట చాలా దిగుబడి ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది భారతదేశంలో క్రాప్స్. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. ఓకేనమ్మా. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి? లో ప్రొడక్టివిటీ అంటే లో ప్రొడక్టివిటీ ఆఫ్ క్రాప్స్, పంట చాలా తక్కువగా పండటం. గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ప్రపంచ దేశాలతో అన్నమాట. ప్రపంచ దేశాలకు క్వాలిటీతో. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అండ్ లీడింగ్ టు ఇండెప్టెడ్నెస్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, చాలా మంది రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం చాలా కష్టం. ఓకేనమ్మా. అందువల్ల వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటారు. వారు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. దీనివల్ల రైతులు అప్పుల్లో చిక్కుకుంటారు. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ మీనింగ్ చూడండి అమ్మా. ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే అఫీషియల్ బ్యాంక్స్ అన్నమాట. ఓకేనమ్మా, రుణాలు. ఓకేనా, అఫీషియల్ బ్యాంక్స్ నుంచి రుణాలు. ఓవర్ యూస్ ఆఫ్ కెమికల్ ఇన్పుట్స్ లీడింగ్ టు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇష్యూస్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఎక్కువగా ఈ కెమికల్స్ వాడుతున్నారు. దాన్ని ఏమంటారు? రసాయనాలు, ఎరువులు, పురుగుల మందు వాడుతున్నారు. ఇవి నేల, నీరు, గాలిని నాశనం అనేది చేసేస్తున్నాయి. నేల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. సో వ్యవసాయం భవిష్యత్తుకు మంచిది కాకుండా అయిపోతుంది. సస్టైనబిలిటీ అవ్వట్లేదు. ఓవర్ యూస్. ఇందులో హార్డ్ వర్డ్ చూడమో. ఓవర్ యూస్ అంటే ఏంటి? యూజింగ్ టూ మచ్. కెమికల్ ఇన్పుట్స్ అంటే ఏంటి? ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. ఓకేనమ్మా. సస్టైనబిలిటీ అంటే ఏంటి? స్థిరంగా ఉంచడం. క్లియర్మా? డన్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో స్టోరేజ్ అంటే ఏంటి? స్టోరేజ్ అంటే నిల్వ ఉంచుకోవడం. మార్కెటింగ్ అంటే ఏంటి? సెల్లింగ్ గూడ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు అంటారు. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, రైతులకు సరైన స్టోరేజ్ లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు, వేర్ హౌసెస్ లేవు. వేర్ హౌసెస్ అంటే ఏంటి? వస్తువులు దాచుకునే ఒక ప్లేస్, అలాంటివి లేవు. సో అందువల్ల క్రాప్స్ ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి. ఓకేనా, అందువల్ల పంటల కోత తర్వాత పాడైపోతున్నాయి. ప్రాసెస్ అంటే ఇంకా
సరైన ఫార్మర్స్‌కి ఎక్కువ రైతులకు మంచి మార్కెట్లు లేవు. సరైన ధరలు రావు వాళ్ళకి. సో, దీనివల్ల రైతులకు ఆదాయ నష్టం జరుగుతుంది. లాస్ట్. డిస్ట్రెస్ మైగ్రేషన్ అండ్ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ సమ్ రీజన్స్. లాస్ట్ పాయింట్ అమ్మా. వ్యవసాయం నష్టపోతే రైతులకు ఆదాయం ఉండదు. వారు ఉద్యోగాల కోసం గ్రామాల నుంచి నగరాలకి వెళ్తారు. దాన్ని డిస్ట్రెస్ మైగ్రేషన్ అంటారు. అప్పులు, నష్టాలు, మానసిక ఒత్తిడి వాళ్ళకి పెరిగిపోతది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు దీనివల్ల ఏం చేస్తున్నారు? ఆత్మహత్యకి గురవుతున్నారు. సో, అదనమాట. సో, ఇలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. సో, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ అగ్రికల్చర్? ఒకసారి షార్ట్‌గా చెప్తాను చూడండి. ఈ క్వెషన్‌కి అర్థమేంటి షార్ట్‌గా చెప్పాలంటే, భారత వ్యవసాయం తక్కువ దిగుబడి, వర్షాలపై ఆధారపడటం, సో, అండ్ సరైన సదుపాయాలు లేకపోవడం, సో, రైతులు కష్టాలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓకేనమ్మా. డన్.